హైదరాబాద్ మూసారాంబాగ్ వద్ద మూసీ కాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ నుండి వస్తున్న భారీ వరద కారణంగా ప్రమాదకరంగా మారుతోంది ప్రవాహం. మూసారాంబాగ్ బ్రిడ్జిని ఆనుకుని ప్రవహిస్తోంది వరద. దీంతో అప్రమత్తమైన అధికారులు బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేశారు. హిమాయత్ సాగర్ నుంచి వస్తున్న వరదతో మరింత ప్రవాహం పెరిగే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి భారీ వరదకు మూసీ అంతా కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. ప్రస్తుతం మనం మూసారాంబాగ్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితిని కూడా చూస్తే ఆ యొక్క బ్రిడ్జిని కూడా తగులుతూ వరద నీరంతా కూడా భారీగా ప్రవహిస్తుంది. ఎంతో ప్రమాదకరంగా ఉన్నటువంటి ఒక ప్రవాహం తాకిడికి కూడా ఈ యొక్క బ్రిడ్జి పై నుంచి రాకపోకలను కూడా అధికారులు నిలిపివేశారు. ముఖ్యంగా ఇది గత 40 ఏళ్ల క్రితం అప్పటి పాపులేషన్ ఆధారంగా నిర్మించినటువంటి బ్రిడ్జి. అంతేకాకుండా ఈ యొక్క మూసీపై నిర్మించినటువంటి అన్ని బ్రిడ్జిల్లో అత్యంత కింది స్థాయిలో నిర్మించినటువంటి బ్రిడ్జి అయిన చేత ఈ యొక్క ఎప్పుడు ఇలాంటి వరద వచ్చినా కూడా బ్రిడ్జిని తగులుతూ కూడా ఎంతో ప్రమాదకరంగా ఈ యొక్క వరద కూడా ఇలా కొనసాగుతూ ఉంటుంది. అయితే ముఖ్యంగా ఏదైతే ఆ యొక్క హిమాయత్ సాగర్లో వస్తున్నటువంటి భారీ వరద నీరుని కూడా దిగువ ప్రాంతానికి భారీగా పెరుగుతుంది. ఈరోజు ఉదయం కూడా ఆ యొక్క ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి భారీ వరద కారణంగా ఏదైతే హిమాయత్ సాగర్లో ఉన్నటువంటి అక్కడ 8 గేట్ల ద్వారా కూడా సుమారుగా 8,000 క్యూసిక్ల నీటిని కూడా దిగువ ప్రాంతానికి విడుదల చేశారు. అయితే కొద్దిసేపటి క్రితమే ఎగువ ప్రాంతాల నుంచి మరికొంత వరద నీరు వస్తున్న నేపథ్యంలో మరో 2 గేట్లను కూడా తెరిచి మొత్తానికి 10,000 క్యూసిక్ల నీటిని కూడా ఈ యొక్క మూసీలోకి ఆ యొక్క హిమాయత్ సాగర్ అధికారులు కూడా విడుదల చేశారు. అటు హుస్సేన్ సాగర్ నుంచి కూడా సుమారుగా 1000 క్యూసిక్ల నీటిని కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తానికి మూసీలో అటు హిమాయత్ సాగర్ నుంచి అలాగే హుస్సేన్ సాగర్ నుంచి కలుపుకొని సుమారుగా 11,000కు పైగా క్యూసిక్ల వాటర్ని కూడా ఈ యొక్క మూసీ కాలంలోకి విడుదల చేశారు. దాంతో పాటుగా కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి మరికొన్ని చెరువులు, కుంటలు, నాలాల ద్వారా వచ్చేటువంటి నీరు కూడా ఈ యొక్క కాలువలో కలుస్తున్న నేపథ్యంలో సుమారుగా అది కూడా ఒక క్యూసిక్ వాటర్ ఉంటుంది. మొత్తానికి ఒక 12,000 నుంచి 13,000 క్యూసిక్ వాటర్ అంతా కూడా ప్రస్తుతం ఈ యొక్క మూసీలో కూడా ప్రవహిస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఎగువ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ఆ యొక్క నీటి తాకిడికి పైనుంచి వచ్చేటువంటి గుర్రపు డెక్కను కూడా అధికారులు బ్రిడ్జి దగ్గర తట్టుకొని ఆ యొక్క నీటి ఫ్లో అంతా బ్రిడ్జి పై నుంచి ఓవర్ఫ్లో అవుతున్న కారణంగా ఆ యొక్క గుర్రపు డెక్కను కూడా జిహెచ్ఎంసీ అధికారులు కూడా పూర్తిగా జేసీబీ సహకారంతో తొలగిస్తారు. అంతేకాకుండా ఈ యొక్క పాదచారులు మాత్రమే కేవలం అటు అలీకేఫ్ నుంచి ఇటు మూసారాంబాగ్ వైపు అలాగే మూసారాంబాగ్ నుంచి అటు అలీకేఫ్ వైపు వెళ్ళడానికి ప్రస్తుతం అయితే అలో చేస్తారు. మరికొద్దిసేపట్లో ఈ యొక్క వరద ఉధృతి పెరుగుతున్న కారణంగా ఈ యొక్క పాదచారులను కూడా ఈ యొక్క బ్రిడ్జి పై నుంచి వెళ్ళనిచ్చేటటువంటి అవకాశం ఉండబోదని చెప్పేసి అటు అధికారులు కూడా తెలియజేటువంటి పరిస్థితుంది. దాంతో పాటుగా కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ యొక్క కాల్వ సమీపంలో అంటే ఈ కాల్వ ఎగువ నుంచి వస్తున్నటువంటి నీటి తాకిడికి కాల్వ గట్టు కూడా పూర్తిగా కుంగిపోయి అటు కింద పడిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ నేపథ్యంలో అదంతా కూలుతున్న సందర్భంగా కూడా ఎవరైనా సందర్శకులు దగ్గరగా వచ్చి చూస్తే అందులో పడిపోయే అవకాశం ఉండే నేపథ్యంలో కూడా ఈ యొక్క ప్రమాదాన్ని గమనించినటువంటి అధికారులు కూడా చుట్టూ ఈ యొక్క ఫెన్సింగ్ ను కూడా ఏర్పాటు చేశారు. అటు వెళ్లకుండా ఉండేందుకు కూడా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. అయితే గతంలో కూడా ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ యొక్క ధోబీఘాట్ కూడా పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. అయితే ఈ ప్రస్తుతానికి ఎగువ నుంచి వచ్చేటటువంటి నీరంతా కూడా భారీ ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు ఏదైతే మూసీ వెంట ఉన్నటువంటి పలు నివాసితులను కూడా ఇప్పటికే అధికారులు కూడా ఖాళీ చేయించారు. అంతేకాకుండా ఎగువ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భారీ వర్షానికి ఈ యొక్క వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్నది. ఇప్పటికైతే ప్రస్తుతానికి సుమారు 10,000 క్యూసిక్ల నీరు అటు హిమాయత్ సాగర్ నుంచి విడుదల చేసినటువంటి పరిస్థితి ఉన్నది. అయితే మరికొద్దిసేపు ఆ యొక్క వరద కొనసాగితే మరికొన్ని వేల క్యూసిక్ల నీరుని కూడా హిమాయత్ సాగర్ నుంచి కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ యొక్క మూసీ కూడా మరింత ఉధృతంగా ప్రవహించే అవకాశం కూడా ఖచ్చితంగా ఉందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. కెమెరా పర్సన్ ఎల్వీఎస్ తో ప్రేమ్ కుమార్, ఎన్టీవీ, హైదరాబాద్.